మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్కు కొత్త చైర్పర్సన్గా మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బుద్ధ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమెతో పాటు కమిషన్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మహిళా సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ, అభ్యున్నతి కోసం సమర్థవంతంగా పనిచేయాలని మంత్రి ఆకాంక్షించారు. జిహెచ్ఎంసీ మేయర్గా పనిచేసిన అనుభవంతో మహిళా కమిషన్ను మరింత ముందుకు తీసుకువెళ్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక మహిళా కమిషన్ సభ్యులుగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కూడా చోటు కల్పించింది ప్రభుత్వం. తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతతో పాటుగా శశికళ యాదవ్ రెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయి, ఆశా షకీరాను సభ్యులుగా నియమించింది సర్కార్. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్కు కొత్త చైర్పర్సన్గా మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బుద్ధ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమెతో పాటు కమిషన్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కొత్త చైర్మన్ గా మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఈరోజు బాధ్యతలు స్వీకరించాలని చెప్పవచ్చు. ప్రధానంగా హైదరాబాద్ బుద్ధ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటుగా మహిళా కమిషన్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మహిళా సమస్యలకు సంబంధించిన పరిష్కారం కావచ్చు, మహిళా హక్కుల పరిరక్షణకు సంబంధించి కావచ్చు, మహిళా అభ్యున్నతి కోసం సమృద్ధంగా పనిచేయాలని కూడా మంత్రి ఆకాశించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా గద్వాల విజయలక్ష్మికి సంబంధించి కావచ్చు, ఒక ఫైర్ బ్రాండ్ ఉమెన్ అని చెప్పొచ్చు. గతంలో ఏదైతే హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్ గా పనిచేశారు, జిహెచ్ఎంసీ సమస్యలతో పాటుగా మొత్తంగా ఒక ఫైర్ ఉమెన్ గా పేరు తెచ్చుకునే నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు మరోసారి మహిళా కమిషన్ చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం మాకు అవకాశం కనిపించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా దీంట్లో జిహెచ్ఎంసీ మేయర్ గా పనిచేసిన అనుభవం కావచ్చు, మహిళా కమిషన్ కు మరికొంత అయితే కమిషన్ తో మరింత ముందుకు వెళ్లేందుకు ఏదైతే విశ్వాసం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మహిళా సంబంధించిన కమిషన్ సభ్యులుగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సంబంధించి కూడా చోటు కల్పించడం జరిగింది. దాంట్లో తెలంగాణ ఏదైతే ఉద్యమకారుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతతో పాటుగా శశికళ యాదవ్ రెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయి, ఆశయ్ షకీరాలకు సంబంధించిన సభ్యులుగా నియమించింది. మొత్తంగా ఇప్పుడు ఈ మహిళా కమిషన్ సంబంధించి కూడా పకడ్బందీగా పనిచేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో దీనికి నేరెళ్ళ శారదకు సంబంధించి కూడా మహిళా కమిషన్ చైర్మన్ గా పనిచేశారు. పదవి కాలం పూర్తయిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు జిహెచ్ఎంసీ మేయర్ గా కొనసాగిన గతంలో గద్వాల విజయలక్ష్మికి సంబంధించి కూడా ఈ ప్రతిష్టాత్మకమైన పదవిని చేపట్టిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మహిళలకు పెద్దపీట వేసింది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదో మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసిన పథకానికి సంబంధించి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, విద్యుత్ సబ్సిడీకి సంబంధించి కూడా మహిళల పేరు పైన కూడా ఈ పథకాలను చేస్తా ఉన్నది. వడ్డీ లేని రుణాలు, అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు, మహిళలకు సంబంధించి కూడా మరికొన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తా ఉన్నది, ప్రవేశపెడతా ఉన్నది. మహిళలకు సంబంధించి కూడా మహిళా క్యాంటీన్లకు సంబంధించి ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వ కార్యాలయంలో మహిళా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఇక మరికొన్ని పథకాలను మహిళలకు తీసుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. వాటితో పాటు మహిళా అభివృద్ధితో పాటుగా మహిళలకు జరుగుతున్న ఆకృత్యాలు, దాడులకు సంబంధించి కావచ్చు, మహిళల పైన జరుగుతున్న వివక్షకు సంబంధించి కావచ్చు, వీటన్నిటినీ పకడ్బందీగా అరికట్టేందుకు ఒక ఫైర్ ఉమెన్ ను ఇప్పుడు మహిళా కమిషన్ చైర్మన్ గా నియమించడం పట్ల కూడా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తాం. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూస్తున్నాం తెలంగాణ మహిళా కమిషన్ మహిళల పైన జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, వేధింపులు కావచ్చు, వివక్షకు సంబంధించిన అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా చర్యలు తీసుకుంటా ఉన్నది. ఎప్పటికప్పుడు సంబంధించి కూడా వాటిపైన కఠినమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మహిళా భద్రత కావచ్చు, హక్కులు కావచ్చు, సంక్షేమ పథకాల అమలుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టే విధంగా ఇప్పుడు గద్వాల విజయలక్ష్మి ఫైర్ బ్రాండ్ ఉమెన్ అని చెప్పొచ్చు. ఆమె గతంలో పనిచేసిన అనుభవం ఉన్నది. జిహెచ్ఎంసీ మేయర్ గా పనిచేసిన అనుభవం ఉన్నది. జిహెచ్ఎంసీలో కూడా పలు అంశాలపైన కూడా కీలకంగా కొట్లాడే
ఆమె అనుభవం ఉన్న ఏదైతే నేతగా పేరు తెచ్చుకునే నేపథ్యం అయితే కనిపిస్తోంది కాబట్టి ఇప్పుడు మరోసారి మహిళా కమిషన్ చైర్మన్ గా ఆమెకు అవకాశం కల్పించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఆమెతో పాటుగా తెలంగాణ ఏదైతే ఉద్యమకారులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో తెలంగాణకు సంబంధించిన రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రానికి సాధించిన నేపథ్యంలో వారి కుటుంబాలకు సంబంధించిన వారిని సభ్యులుగా చేర్చడంతో పాటుగా మొత్తంగా ఇప్పుడు మహిళా కమిషన్ ఒక పకడ్బందీగా ఏర్పడింది. దీంట్లో మహిళలకు సంబంధించిన అభివృద్ధి కావచ్చు, మహిళల పైన జరిగే వేధింపులు కావచ్చు, మహిళలకు సంబంధించిన సాధికారతకు సంబంధించి కావచ్చు, పూర్తిగా ఈ పటిష్టమైన ఒక ఏదైతే ఈ మహిళా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఇప్పుడు మహిళలకు సంబంధించి కూడా భవిష్యత్తులో వారిపైన దాడులు జరగకుండా ప్రతిఘటించేందుకు, అలాగే వారికి సంబంధించిన అభివృద్ధి సాధికారత, మహిళలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోయే సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా సమృద్ధిగా దక్కేందుకు ఇప్పుడు కమిషన్ ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇదే అంశానికి సంబంధించి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ సంబంధించి కూడా ఆకాంక్షించారు. మహిళలకు సంబంధించిన సాధికారతకు ఇక గద్వాల విజయలక్ష్మి మేయర్ గా కొనసాగుతా ఉన్నారు కాబట్టి తాను భవిష్యత్తులో మహిళలకు సంబంధించిన అభివృద్ధికి పెద్దపీట వేయాలంటూ కూడా ఆయన ఆకాంక్షించిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. కాబట్టి మొత్తంగా ఈ మహిళా కమిషన్ కి సంబంధించి కూడా పకడ్బందీగా ఏర్పడ్డ నేపథ్యం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. లక్ష్మి, థ్యాంక్ యూ హరీష్. పక్షాన వారికి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా తెలంగాణ మహిళా కమిషన్ తెలంగాణ మహిళల హక్కుల కోసం, తెలంగాణ మహిళల సంరక్షణ కోసం, వారి అభివృద్ధి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న సందర్భంగా మనవి చేస్తున్నాం. మరి గద్వాల విజయలక్ష్మి గారు గతంలో మేయర్గా పనిచేసిన కుటుంబ నేపథ్యము, క్రమశిక్షణతో మహిళల హక్కుల కోసం ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి అనేక అంశాలను సాధించుకోవడంతో పాటుగా బాహ్య ప్రపంచంలో కూడా వారి హక్కులకు ఎక్కడ విఘాతం కలగకుండా చూసే విషయంలో కూడా మహిళా కమిషన్ ఒక రక్షక కోటలాగా కవచంలాగా ఉండాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి మరి ఈరోజు గద్వాల విజయలక్ష్మి గారు మిగతా అందరికీ ఒక కొత్త మహిళా సంఘాల ఒక సామాజిక సేవలో ఉన్నటువంటి మిగతా సభ్యులందరినీ కూడా నియమించడం జరిగింది. వారందరూ కూడా పేరు పేరున అభినందనలు. ప్రత్యేకించి చైర్మన్ గారి నాయకత్వంలో సభ్యులందరూ కూడా కలిసి తెలంగాణ మహిళలకు మేము అండగా ఉన్నాము అనేటువంటి విశ్వాసాన్ని కలగజేయడం ద్వారా తెలంగాణ మహిళలు స్వేచ్ఛగా వారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని